హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా, టేస్టీగా, స్పాంజీగా ఉండే ఇన్స్టెంట్ రాగి ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి బియ్యము, పప్పులు నానబెట్టకుండా, పిండిని పులియబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మరి ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. రెడీమేడ్గా ఉండేదైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో రాగులను శుభ్రం చేసుకుని పట్టించుకున్నది ఇలా తీసుకున్నానండి ఈ పిండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పులిసిన పెరుగు తీసుకోవాలండి. ఇలా పులిసిన పెరుగు తీసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, పిండిని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసినా కానీ ఇడ్లీలు అయితే చాలా మెత్తగా, స్పాంజీగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు ఒక పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి. ముందైతే వీటన్నిటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇక్కడ మనం హెల్తీగా చేసుకోవడానికి 1/2 కప్పు దాకా తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. ఇలా క్యారెట్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మనం దూరగా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు రవ్వ కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఇలా క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు చేసినా కానీ రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మనం వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, అంత మృదుగా ఉంటాయి ఇడ్లీలు అయితే. ఇక్కడ మనము మనకు బ్యాటర్ ఏమో కాస్త గట్టిగా అనిపిస్తుందండి. అందుకే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి, లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చు అండి దీంట్లో. ఇప్పుడు వంట సోడాను పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అవుతుందండి. ఇంకా ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ని వేసుకోవాలండి. నేను ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను.
బ్యాటర్ మొత్తం ఇలా వేసుకోవాలి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్‌గా మనం తెల్లగా ఉండే ఇడ్లీల కంటే ఇలా హెల్తీగా రాగి పిండితో చేసుకుంటే రుచి సూపర్‌గా ఉంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్‌ని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం వేలికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మనం ఇడ్లీలను ఇలా తీసుకోవాలి. స్పూన్‌ని ఇలా వాటర్‌లో డిప్ చేసి ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగా ఊడొచ్చేస్తాయండి. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో, ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయో. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాము. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. హెల్తీగా ఉండే, టేస్టీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీ ఇంకా సాంబార్‌తో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రుచి అయితే సూపర్‌గా ఉంటదండి. 2 తినేవాళ్ళు 4 తింటారు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్‌ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.